వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ వ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత నాయుడుపేట తిరుపతి ఆంధ్రప్రదేశ్లో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఎకరాలలో రొయ్యల పెంపకం అనేది పెంచుతున్న రైతు దగ్గర మనం ఉన్నాం. ఈ రొయ్యల పెంపకం వచ్చేసి చాలా వరకు లాభసాటిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 3 ఎకరాలలో 3 పాండులు అనేది అంటే 3 తవ్వకాలు అనేది తీసుకున్నాడండి. ఒక ఎకరానికి వచ్చేసి తవ్వకానికి వచ్చేసి మనకు 2 లక్షల ఖర్చు అవుతుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనం 3 ఎకరాలు అంటే 6 లక్షల దాకా పెట్టుబడి అయిందని రైతు చెప్తున్నాడు. అలాగే ఈ గుంత తీసిన తర్వాత గుంత దాదాపు 5 ఫీట్ల లోతు అనేది తీసుకోవాలి. అయితే వెడల్పు అయితే 20 గుంటల నుంచి ఎకరం దాకా పెద్ద పెద్ద మడుల్లాగా ఇలా తీసుకోవడం వల్ల మనకు హార్వెస్టింగ్ అనేది చాలా బాగా మంచిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇది 5 ఫీట్ల లోతు అనేది తీసుకున్నాడు. అలాగే ఈ బేస్మెంట్లో మనం చూసుకున్నట్టయితే మనం ఎప్పుడైతే ఈ బేస్మెంట్ తయారు చేసుకున్నాక మనం వాటర్ పెట్టుకోకముందు జిప్సమ్ అనేది జల్లుకోవాలన్నట. ఎందుకనంటే తెగులు కానివ్వండి, వైరస్ అనేది ఈ రొయ్యలకు అనేది మనకు ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని రైతు చెప్తున్నాడు. అలాగే దీనికి చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి వచ్చేసి 2 లక్షలు అనేది పాండు ఖర్చు అవుతుంది. అలాగే మన పిల్లలకు అనేది ఒక ఎకరానికి వచ్చేసి 1,60,000 పిల్లలు అనేది పడుతుందట. 1,60,000 పిల్లలకు మనకు దాదాపు 60,000 నుంచి 65,000 రూపాయలు అవుతుందని రైతు చెప్తున్నాడు. అలాగే మనకు ఫీడింగ్ వచ్చేసి మనకు డైలీ 2 టైమ్స్, మార్నింగ్ ఒకసారి అండి, సాయంత్రం ఒకసారి ఫీడింగ్ వచ్చేసి మనకు డైలీ 400 నుంచి 600 దాకా అనేది ఖర్చు అవుతుంది. అలాగే దీనికి పంటకాలం వచ్చేసి మనకు 6 నెలలు అండి. 6 నెలల్లో ఇప్పుడు ఈ థ్రెడ్డింగ్ చూసారు కదా, ఈ థ్రెడ్డింగ్ అనేది డైలీ పొద్దున ఉన్న సాయంత్రం అనేది థ్రెడ్డింగ్ పెట్టి దానికి ఫీడింగ్ అనేది ఇక్కడనే ఇస్తారు. అలా అయితే మనకు వాటర్ అనేది రిఫ్రెష్ లెక్క అయ్యి ఈ రొటేషన్ అయ్యి కంప్లీట్గా చూసారు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క ఎడ్జ్కి అనేది థ్రెడ్డింగ్ అనేది పెట్టారు. ఈ వాటర్ అనేది ఇట్లా రౌండ్గా రొటేషన్ అవ్వడం వల్ల మన మూమెంట్ జరిగి మన ఫిషెస్ ఎక్కడైతే ఏమన్నా వైరస్ ఉన్నా ఏమన్నా వాటర్ మూమెంట్ లేకపోతే దానికి అనేది చాలా వరకు వైరస్ వస్తుందని రైతు చెప్తున్నాడు. ఈ వైరస్కి వచ్చేసి ఇందులో మనకు టమ్ట్ అనే వైరస్ అనేది బాగా ఉంటుందట. ఆ టమ్ట్ వచ్చిందనంటే మనకు రొయ్యలు అనేది ఒకటి తర్వాత ఒకదానికి వైరస్ అనేది అంటే చాలా వరకు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇప్పుడు మనం దాదాపు 3.5 నెలల టైంలో మనం ఉన్నాం. ఇంకొక 3 నెలల తర్వాత ఇది హార్వెస్టింగ్ అనేది చేస్తాడు. ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు 2,000 కిలోలు అనేది మనకు వస్తుందని చెప్తున్నాడు. ఒక కిలోకి వచ్చేసి 350 నుంచి 450, 500 దాకా టాప్ 1 రేట్ అనేది 550 దాకా పోతుందని రైతు చెప్తున్నాడు. అలాగే మనం ఒక 6 నెలల్లో ఒక ఎకరానికి వచ్చేసి 3,50,000 నుంచి 4 లక్షలు పెట్టుబడి పెట్టినా మనకు 10 లక్షలు అనేది ఇన్కమ్ వస్తుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ ఈ థ్రెడ్డింగ్ కానివ్వండి, ఈ మెయింటెనెన్స్ కానివ్వండి, ఇక్కడ ఈ ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్కి అనేది థ్రెడ్ కట్టుకొని మన ఫీడింగ్ అనేది ఒక కాడ వేస్తే అన్ని తినలేవు కాబట్టి దారం ద్వారా కంప్లీట్గా ఒక రౌండ్ అనేది తిరుక్కుంటా అనేది ఫీడింగ్ చేస్తాడట. మళ్ళీ డైలీ మనకు ఇక్కడ గోదావరి డెల్టాలు అనేది చాలా వరకు 8,000 రైతులు అనేది వీటి విన్నే జీవనాధారంగా పొందుతున్నారు. ఫ్రాన్స్ కానివ్వండి, ఇవేంటి పీతలు కానివ్వండి, ఇలాంటి క్రాబ్స్ కానివ్వండి, ఇలాంటి చాలా వరకు ఇలాంటి పెంపకం చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. అలాగే దీనికి చూసుకున్నట్టయితే డైలీ ఒక బోర్ వాటర్ అన్న, గోదావరి వాటర్ అన్న, న్యూ వాటర్, వెల్ వాటర్, ఇలాంటి 4 టైప్స్ ఆఫ్ వాటర్ అనేది ఏది పెట్టినా అనేది మనకు మంచి లాభసాటిగా వస్తుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఈ పొద్దున ఒకసారి ఉన్న సాయంత్రం ఒకసారి థ్రెడ్డింగ్ చేయడం వల్ల ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకొని మనకు రొయ్యలు అనేది పెంపకం చాలా వరకు గ్రామ్స్ లాగా పెరుగుతుందని రైతు చెప్తున్నాడు. అలాగే ఇందులో రిస్క్ వచ్చేసి 90% అండి, సేఫ్ వచ్చేసి 10%. రిస్క్ ఉన్న కాడనే మన మనీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే రిస్క్ తీసుకోవడం వల్లనే మనకు ఇంతసాటిగా అంతకుముందు ఎకరం సాగు చేసేవారు, ఇప్పుడు దాదాపు 3 ఎకరాల దాకా పెంపకం చేశారు. అలాగే మంచి లాభసాటిగా ఉంటుంది. మనకు వెదర్కు సంబంధించిన వరకు మంచిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు. వేరే ఏ పంటలు వేసినా ఇక్కడ ఏది వర్కౌట్ కాక ఈ పంట వల్ల మంచి లాభసాటిగా ఉంది. మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఇప్పుడు మన బెంగళూరు కానివ్వండి, ముంబై కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇలా తరుపడి రాష్ట్రాలకు అనేది ఎగుమతి చేయడం వల్ల మంచి రేటు పలుకుతుందని రైతు చెప్తున్నాడు. మరెన్నో ఇప్పుడు కూడా వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.